ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లతో పాటు ఏషియన్ గేమ్స్కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లకు కొత్తగా ప్రిన్స్ యాదవ్ను ఎంపిక చేయగా 3 సిరీస్లకు కొత్తగా వైభవ్ను తీసుకుంది. ఈ సిరీస్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించింది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీలను ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లకు ఎంపిక చేసింది. ఏషియన్ గేమ్స్కు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీలను తీసుకుంది. ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లతో పాటు ఏషియన్ గేమ్స్కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లకు కొత్తగా ప్రిన్స్ యాదవ్ను ఎంపిక చేయగా 3 సిరీస్లకు కొత్తగా వైభవ్ను తీసుకుంది. ఈ సిరీస్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించింది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీలను ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లకు ఎంపిక చేసింది. ఏషియన్ గేమ్స్కు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీలను తీసుకుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ చిరంజీవి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ కావ్య. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ T20 గేమ్స్ కి ఇండియా టీం ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే అటు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళ అభిమాన బ్యాటర్స్ ని, అభిమాన బౌలర్లని మైదానంలో చూడలేనంత నిరాశ గ్యాప్ వచ్చిందంటూ వాళ్ళు బాధపడుతున్న సమయంలో ఇటు త్వరలోనే జరగబోయే ఇంగ్లాండ్ ఐర్లాండ్ టీం ని అనేది రిలీజ్ చేసింది. ఒక పక్క చూసుకుంటే క్రికెట్ అభిమానుల్లో త్వరలో స్టార్ట్ కాబోతుందన్న ఆనందం ఒక పక్క అయితే, ఐపీఎల్ విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఈ బ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే 15 ఏళ్ల వయసులోనే అటు ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించి ఇండియా టీం కి సెలెక్ట్ అవడం అనేది చాలా గొప్ప విషయం. అదొక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అటు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళ అభిమానులకు కావచ్చు, ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ ఐపీఎల్, ఎక్కడ ఇండియన్ టీము అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఒక సందర్భంలో ఎవరైతే ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఉన్నారో అతను మైదానంలో ఆడుతున్నప్పుడు కుర్చీలో కూర్చొని గ్రౌండ్ లో బూమ్రా అంటూ చీర్ చేసిన కుర్రాడు ఇప్పుడు అతనితో పాటు డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకుంటున్నాడు, గ్రౌండ్ లో మైదానాన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ 15 ఏళ్ల కుర్రాడు గతంలో సచిన్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. అంటే గతంలో సచిన్ 16 ఏళ్లకి ఇండియా టీం సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడేమో 15 ఏళ్లకి వైభవ్ సూర్యవంశీ ఈ చిచ్చర్ పిడుగు ఇండియా టీం సెలెక్ట్ అవడం అనేది చాలా గొప్ప విషయం. ఇటు చూసుకుంటే మొత్తంగా టీం అయితే ఇంగ్లాండ్ ఐర్లాండ్ టూర్లతో పాటు ఏషియన్ గేమ్స్ కు కూడా టీం ని ప్రకటించారు. అటు శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. కొత్తగా ప్రిన్స్ యాదవ్ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. మొత్తంగా తిలక్ వర్మ, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్సర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్,
శివం దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళందరూ టీంలో ఉన్నారనమాట. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానులకైతే ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అటు వైభవ్ సూర్యవంశీ అంటే ఐపీఎల్లో విధ్వంసం సృష్టించిన ఈ కుర్రాడు ఇండియన్ టీంలో ఎలా ఆడతాడు అంటే ఐపీఎల్లో ప్రతి బౌలర్ని నేషన్ కి సంబంధించిన ప్రతి బౌలర్ని ఒక ఆట ఆడుకున్నాడు. మరి ఇప్పుడు ఇండియన్ టీంలో ఎలా ఆడతాడు అనేది అభిమానులు ఆసక్తి రేపుతున్న విషయం. కావ్య, థ్యాంక్ యూ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.